హాయ్ అండి. చాలామందికి సైడ్ కుట్లు జాయింట్ చేయడం, ఓన్లీ సైడ్ కుట్లు చేయడం మన క్లాస్లో అయితే ఇప్పటివరకు అన్ని విధాలుగా చూపించిన కదా. ఐరన్స్ వేయడం, నెక్ వేయడం అన్నీ చూసేసిండ్రు. సైడ్ కుట్లు వేయడం షార్ట్ పెట్టరాదు కాబట్టి నేను లాంగ్ వీడియో పెడుతున్నా. ఫస్ట్ కొలత బ్లౌజ్ని కూడా సీదా ఉంచుకోండి. ఇది కొలత బ్లౌజ్ సీదా ఉంచుకున్నారు. సీదా ఉంచుకొని ఫోల్డింగ్ ఎట్లా వేసుకోవాలి చూడండి. ఇట్లా రెండు ఇట్లున్నాయి కదా, ఇది సీదా, ఇది ఇది ఎట్లా పెట్టినా వెనక భాగంకు ఇది ఎట్లా పెట్టినో వీపు భాగం అనేది ఈ వీపు భాగం సీదా ఫోల్డ్ చేయాలి. సీదా అంటే ఇటు చూడుంది కదా, ఇట్లా లోపలికి మనకు కనబడే సీదా ఉండాలి. ఇగో ఇట్లా చూపు కనబడేది సీదా ఉండాలి. వీపు భాగం ఇక్కడ పిన్నులు ఉండే కదా, పిన్నులు గుండు పిన్నులు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇగో పైన భాగంకు ఒక ముందు భాగం, కింది భాగంకు ఒక ముందు భాగం ఇట్లా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు వాళ్ళ కొలత బ్లౌజు ఇట్లనే రెడీ పెట్టుకున్నప్పుడు ఉక్సు పట్టిక ఈ సమానం పెట్టినాం. వెనక భాగం అంతా కాజపట్టి ఉంది, కాజపట్టి పెంచిన పట్టి అంతా ఉక్సు పట్టి ఉంది. చూసిండ్రా, అబ్జర్వ్ చేసిండ్రా ఎంత తక్కువ ఉంది ఈ భాగం కంటే. మనది కూడా అట్లనే ఉంది, కట్ చేసింది కూడా. వెనక భాగం అంతా కాజపట్టి ఉంది, ముందు భాగం ఉక్సు పట్టి ఇట్లా పెంచుడు పట్టిలాగా తక్కువ ఉంది. ఇక దీనిలాగా ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని సేమ్ దీని మీద పెట్టి వీపు భాగం, కాజపట్టి భాగం, ఉక్స్ పట్టి భాగం ఇట్లా కనబడుతుంది కదా. ఇట్లా వస్తే మనకు కరెక్ట్ అన్నట్టు. ఇక 4 భాగాలకు మార్కింగ్ చేసుకోవాలి. పెట్టుకున్నామా, మనకి ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇది తీసుకొని చేతులకు వేసి ఈ చేతి భాగం, ఈ చేతి భాగం రెండు చేతులు 4 పెట్టినా, 2 చేతులు సమానంగా పట్టుకో. ఎంత ఉంది అంతా ఈ 4 పీసులకు పడేటట్టు మార్క్ చేసేసుకో. పెట్టినామా. ఇప్పుడు ఏం చేయాలి, చంక భాగం చేయాలి. చేతు చంక భాగం రౌండ్గా ఇది తీసుకోవాలి. చేసుకొని మార్క్ వేసుకొని దీన్ని ఈ 2 పీసులు సమానం పెట్టుకొని మార్క్ వేసుకుంటే మనకు కచ్చక ఈ కూడా ఇట్లా పెట్టినవా. పాస్ ఇది ఎక్కువ తక్కువ రావడమే. కాజా పట్టి పెంచుడు పట్టి అవుతుంది, ఉక్స్ పట్టి తగ్గుతుంది. కాబట్టి కంపల్సరీ తక్కువ రావాలి, వస్తేనే మన కుట్టుడు కుదిరింది. నువ్వు ఇది 2 సమానం వచ్చి కుడితే పెంచలేవన్నట్టు, కాజా పట్టిని పెంచలేవని అర్థమైపోతుంది. పెంచుతూనే కదా పెరిగింది అది. అట్లా ఇవి సమానంగా ఉంటే మనకి ఇప్పుడు ఈ 3 మార్కులు పెట్టుకున్నాం కదా, ఈ 3 మార్కులు మనకి ఏది తీసినా కనబడుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఒక్క పార్టు పిన్ను పెట్టి ఇట్లా పక్కకి పెట్టేసుకో. అటు ఇటు కాకుండా నీకు పెట్టుకోండి, పిన్నులు ఉంచుకోండి పక్కనేం కాదు. ఎంత మనం ఫినిషింగ్ రావాలనుకుంటే అంత టైం ఇట్లా మంచిగా 3 కుట్లు ఒకటేసారి కరెక్ట్ వచ్చేసేది చూడు. ఇట్లా పెట్టుకున్నామా, ఇప్పుడు సమానం చూసుకున్నామా, ఈ పాయింట్ కరెక్ట్ ఉందా, ఇట్లనే పెట్టుకో సమానంగానే అన్నీ పెట్టుకొని ఇప్పుడు చూసుకో నీకు ముందు భాగంలో ప్లస్ లాగా వస్తుందా లేదా. వస్తలేదు అంటే కొంచెం ఎక్కువైతుంది ముందు భాగం. అప్పుడు ఏం చెయ్యు, ఇట్లాంటి క్రాస్ పట్టి కుడితే ఈ క్రాస్ పట్టి కానే ఇలా కుట్టుకోవచ్చు. ఇంకా కొంచెం లేదు అంటే ఈ 4 డాట్ వేసుకోవాలి. అట్లా కుట్టలేం కదా, మాకు డౌట్ వస్తుందని వాళ్ళు అనగిల్లా. అందుకే ఈడ మధ్యలో డాట్ వేసుకోమంటున్నా. ఆ డాట్ని ఈ 3కి మధ్యలో రావాలి. మనకి ఎంత ఎక్కువ అనిపిస్తుందో అంతే తీసుకోవాలి. క్లాత్ ఎక్కువ తీసుకోవద్దు. ఇట్లనే సేమ్ సంకల ఎట్లా తీసినావో డాట్లు అట్లనే తీయాలి. ఇది తీసినాం కదా, ఇప్పుడు కొలుసుకొని చూద్దాం కరెక్ట్ వచ్చిందా లేదా. ఇదే కదా మనకు పాయింట్. ఇది ఎక్కువ వచ్చింది కదా, ఎక్కువనే ఉండనియాలి, మనం జరుపుకోవచ్చు. క్లాత్ ఎక్కువ ఖర్చు మిగిలకపోతే జరుపుకోవాలి, ఎక్కువ జరుపుకోవద్దు. ఇట్లా పెట్టినామా,
ఇక్కడ వరకు ఫస్ట్ ఇక్కడ పెట్టినాం, పెట్టి గట్టి కుట్టేసుకోండి. గట్టి కుట్టేసిన తర్వాత ఈ 2 చూసుకోండి. ఇక్కడ చేతులు నేను ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టినా కాబట్టి ఎక్కువైంది. ఇగో ఇది పెట్టినాం చూడు, ఈడికే వచ్చింది కదా, ఇట్లనే ఇది కూడా ఈడికే పెట్టుకో. మళ్ళీ ఇది కూడా కొలుసుకోవాలి. ఏది కొలుసుకోవాలి? ఇది ఉక్స్ పట్టి కదా, ఇది కూడా కంపల్సరీ కొలుసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఈ ఉక్స్ పట్టి నుంచి ఈ ఉక్స్ పట్టి చంక భాగం ఇది కలవాలి మనకు మార్క్. చూడు, అంటే ఈ మార్కే కరెక్ట్గా ఇట్లా సమానంగా ఈ 2 పీసులు పట్టుకోను. ఇట్లా వీడికి నీకు కుట్టేటప్పుడు కుట్టు సరిగా రావట్లేదు అంటే ఇట్లా నువ్వు మార్కేసి గీసుకోవచ్చు. ఎంత టైం వేస్ట్, కానీ ఇక తీసుకుంటే మనకి ఫినిషింగ్ రావాలి. ఎక్కడికి వెళ్ళి బ్లౌజ్ ఫినిషింగ్ కనబడాలి. ఇక్కడ వరకు వచ్చినాం. చంక ఇట్లా చూసినా కరెక్టే ఉంది, ఇట్లా చూసినా కరెక్టే ఉంది, ఇక్కడ కరెక్టే ఉంది. ఇప్పుడు ఈ మార్కు చేతులది, ఈ మార్కు. ఇప్పుడు నువ్వు ఇట్లా చక్కగా గీసుకుంటావు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, గీసుకొని వేసేస్తాం. ఈ ప్లేస్ కూడా విడుతూ ఒక్కొక్కసారి చూసుకోవాల్సి వస్తుంది. టైటు లూజ్ అవుతుంది. ఇగో ఇట్లుందా, సీదా పెట్టుకో. నేను కొంచెం ఎక్కువ పెట్టినా మీకు, చూడే. ఇగో సమానంగా చూసుకో. ఇగో మనం పర్ఫెక్ట్ రావాలంటే ఇన్ని చూడాల్సిందే. లేదు అంటే మనకు అందాదకి ఇక రోజుకి అలవాటు అయిపోయి తెలుస్తుంది. ఈడు ఉన్నట్టు ఈడ మనం ఎట్లా వేసుకుంటామో తెలిస్తే వేసుకోవచ్చు. సమానంగా వేసుకోవాలి. అనుష నువ్వు నెక్స్ట్ రేపు బ్లౌజ్ ఈ ప్రకారంగా రావాలి. కుట్లు వచ్చిందా, కింద హెమ్మింగ్ కూడా ఫోల్డ్ కావద్దు. ఇక్కడికి వచ్చినాక గట్టి కుట్లు వేసేసుకోవాలి కరెక్ట్గా. ఇవి వేసుకున్న తర్వాత ఇది వేసుకోగానే మళ్ళీ పక్కన 2 కుట్లు లాగద్దు, తొందర ఈ కుట్టు వేసుకోవాలి. వేసుకున్నప్పుడు బ్లౌజ్ కొలత బ్లౌజ్ తోటి సరిగ్గా కొలుసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇట్లనే మనం ఇప్పుడు కొలుసుకున్నట్టు ఇక్కడ డాట్ పడుతుందని డాట్ వేసేసింది కదా, ఇట్లనే సేమ్ వేసుకుంటూ పోదాం. ఇక్కడ చంకపాటు ఇప్పుడు కూడా కాజాపట్టిని కొలుసుకోండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కాజాపట్టి సైడ్ నుంచి కొలుసుకోవాలి. డౌట్ లేదులే, ఇక 2-3 బ్లౌజులు కొలిసినాక డౌట్ ఉండదు. డౌట్ ఉంటే ఒకవేళ మనం ఫస్ట్లో కుట్టినప్పుడు వాళ్ళు రిమార్క్ రావద్దు అంటే కొలుసుకోవాలి. ఇక చూడండి కరెక్ట్ వచ్చింది, ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మనం అక్కడ చేతి పెట్టినప్పుడు కరెక్టే వచ్చింది కాబట్టి మనకు చేంజ్ కాదని అనిపిస్తుంది కదా. రెండో సైడు అంత ఇబ్బంది పడవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా మనకు అక్కడ కరెక్ట్గానే ఉంది, వాళ్ళ చేతు ఒకటే రకం వచ్చింది కుట్టు అన్నప్పుడు ఒకటేసారి పెట్టేసుకొని వేసుకోవచ్చు. మేము కొలత బ్లౌజ్ వాళ్ళకి చూసి కుట్టు కొలవకుండానే వేసేస్తాం. టక్కన ఇవన్నీ పెట్టుకోము, అలవాటు అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు కాదు, బంద్ చేయొద్దు. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడే ఉంటుంది అసలు మనకు. మీరు ఇంతవరకు వేసిరు కరెక్టే, మరి ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలి కదా. ప్రతి దగ్గర కరెక్ట్ వచ్చిందా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ మొత్తం ఓపెన్ చేయి, ఇట్లా మొత్తం ఓపెన్ చేయి. ఓపెన్ చేసి ఇది కూడా ఓపెన్ చేయి. ఇది ఏం పట్టుకోవాలి, కాజాపట్టి సైడే పట్టుకోవాలి. కాజాపట్టి సైడే పట్టుకోవాలి. మళ్ళీ లుక్స్ పట్టి సైడ్ పట్టుకోవద్దు. ఇగో మొత్తం అంతా కరెక్ట్ పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్ వచ్చేసింది. ఏ ప్లేస్లో ఆ ప్లేస్ కరెక్ట్ వచ్చింది చూడు. ఇక్కడ ఇది ఎక్కడిదక్కడ కరెక్ట్ వచ్చేసింది. ఇట్లా కరెక్ట్ వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ ఇక్కడైతే మనం ఆల్రెడీ కుట్టేసేటప్పుడే కొలిసినాము, చేతి కొలిసినాం అంటే మొత్తం పర్ఫెక్ట్ వచ్చింది. ఒకవేళ మీరు చంక బాగా మీడ వేసేటప్పుడు కొలవకపోతే కొలుసుకోండి, ఇప్పుడు లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు అంతా కరెక్టే వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నుంచే బ్లౌజ్ ఫినిషింగ్ చూస్తారు. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. మన ఖర్చు 2 ఇంచులు ఎంత ఉంచుకున్నామో అంత ఉంచుకొని నీట్గా క్లాత్ కట్ చేసుకోవాలి. అన్ని 4 పీసులు సేమ్, అంటే ఈ 2 పీసులు సేమ్ ఉండాలి. కింది మీది కరెక్ట్ లెవెల్గా ఉందా. ఇక లెవెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 2 కుట్లు వేసుకోవాలి. ఈ 2 కుట్లు వేసుకుంటప్పుడు పాదం అంతా అని చెప్తా. ఈడ ఈ పాదం అంతా అంటే రెండో కుట్టు వేసేటప్పుడు ఈ కుట్టు అనేది ఈ పక్క నుంచి జరగాలి. మనం వేసే కుట్టు చూడొద్దు, వేసిన కుట్టును చూడాలి. వేసిన కుట్టు మన పాదం పక్క నుంచి వస్తుందా వస్తుందా, పాదం పక్క నుంచి అంటే టెన్షన్ మందం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ కుట్టు ఉంది మనకి, వేసిన కుట్టు మన పాదం ఎట్లా వస్తుంది, వేసిన దాని పక్క పొంటే పాదం రావాలి. వేసే కుట్టు చూడొద్దు, వేసిన కుట్టును చూడాలి.
వేసిన కుట్టును చూసుకుంటా వేసుకుంటూ రావాలి. ఇది కరెక్ట్ ఫినిషింగ్. 3 కుట్లు, మళ్ళీ నెక్స్ట్ కుట్టు 3 కుట్లు వేయాలి కంపల్సరీ. వాళ్ళు కుట్టు ఇప్పినప్పుడు ఆ కుట్టు ఏడు ఇప్పినా కానీ ఒక్కటి కూడా టైట్ కావద్దు. వేసిన కుట్టును మాత్రం చూసుకుంటూ వేసుకుంటూ రావాలి. అది వేస్తాము. దీన్ని వదిలేసి మనం అక్కడ ఇక్కడ అనుకుంటూ కుట్టినామనుకో నీట్గా రాదు. 3 కుట్లు ఎట్లా వచ్చినాయో చూడు. ఇప్పుడు ఒక కుట్టు ఇప్పుకుంటూ ఇంకో కుట్టు వాళ్ళకి యూజ్ కావాలి. నీట్గా రావాలంటే కొంచెం ఫినిషింగ్ వాళ్ళకు అట్రాక్ట్ కావాలి బ్లౌజులు అంటే చిన్నగా ఇలా డిజైన్ లాగా చేసుకొని ఇచ్చేస్తే అయిపోతుంది. మనకు ఓర్లాక్ మిషన్ ఉంటే ఓర్లాక్ వేసుకోవచ్చు. 2x2 బ్లౌజే కాబట్టి ఇలా వేసిస్తే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు మనకి. ఏదైనా మనం చేసిన దాంట్లోనే 10 రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు. బ్లౌజ్ ఉల్టా చూసినా నీట్గా కొట్టాలి, సీదా చూసినా నీట్గా కొట్టాలి, దారపోవులు కనబడద్దు, నీట్ ఫినిషింగ్ అనిపించాలి దీంతో. ఓకే, మరి మీకు చాలామంది సైడ్ కుట్ల జాయింటింగ్ ఎట్లా మళ్ళీ ప్లస్ గుర్తు వస్తుందా లేదా అని కూడా కామెంట్ చేస్తారు కదా. చూడండి ఎట్లా ప్లస్ గుర్తు కరెక్ట్గా వచ్చింది. చూడండి కరెక్ట్ వచ్చిందా. ఇలా రావడానికి మనం ఈ చిన్న టిప్పు ఈ డాట్ వేయడము ప్లస్ మరి కరెక్ట్ చూసుకోవడము ప్లస్ మొత్తం టోటల్గా కుట్లు కరెక్ట్ రావడం. ఒకేసారికి మన సైడ్ కుట్లు అయితే నీట్గా వస్తాయి. ఎలా వస్తాయో చూపించాను. మరి చాలామంది మన వీడియోను పూర్తిగా చూడండి. సగం చూస్తే మేము పూర్తిగా చూస్తే మన వీడియోలు ముందుకు వెళ్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరి మళ్ళీ హైప్ బటన్ కూడా ఉంటుంది. హైప్ నొక్కండి. పాయింట్స్ ఎక్కువ రావడం వల్ల వీడియో చాలా రీచ్ అవుతుంది అన్నట్టు. ఓకే.